ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు అధికారి మరియు అధీనుల గురించి చెప్తున్నారు పరమాత్మ. అంటే ఈ సంగమ యుగంలో ఒక్క సెకండ్ యొక్క అనుభవం చాలా సమయానికి మీకు అనుభవం అవుతుంది, పనికొస్తుంది అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సర్వశక్తివంతుడు నెంబర్ 1 ఆర్టిస్టుగా తయారు చేసేవారు, భాగ్యవిధాత, సర్వ ఆత్మల అదృష్టాన్ని మేల్కొల్పే బాబా మాట్లాడుతున్నారు. ధ్వనిలోకి వచ్చే అభ్యాసం ఎంతగా నిరంతరం మరి స్వతహా రూపంలో ఉందో అంతగానే ధ్వనికి అతీతంగా ఆత్మైన మీ యొక్క స్వధర్మం అనగా శాంతి స్వరూప స్థితిని అనుభవం చేసుకోవడం అనేది స్వతహాగా మరియు నిరంతరం చేసుకుంటున్నారా అడుగుతున్నారు బాబా. 2 అభ్యాసాలు సమానంగా అనుభవం అవుతున్నాయా, లేక 84 జన్మలుగా శరీరధారి అయిన కారణంగా ఆ సంస్కారం చాలా కఠినమైపోయిందా? 84 జన్మలు మాటల్లోకి వస్తూనే ఉంటారు. మరి 84 జన్మల సంస్కారాన్ని ఒక్క సెకండ్లో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? అనగా వాణికి అతీతమైన స్థితులు కాగలుగుతున్నారా, లేక ఆ సంస్కారం మాట మాటికి తన వైపుకు ఆకర్షిస్తుందా? ఏమని భావిస్తున్నారు? 84 జన్మల సంస్కారం ప్రబలంగా ఉందా, లేక ఈ సౌభాగ్యశాలి సంగమ యుగం యొక్క ఒక్క సెకండ్లో అశరీరిగా వాణికి అతీతంగా మీ అనాది స్థితి యొక్క అనుభవం ప్రబలంగా ఉందా? దాంట్లో పోలిస్తే ఈ శక్తిశాలి స్థితి తన వైపుకు ఆకర్షిస్తుందా, లేక 84 జన్మల సంస్కారం శక్తిశాలిగా ఉందా? అవి 84 జన్మలు, ఇది ఒక్క సెకండ్ యొక్క అనుభవం. అయినా కానీ ఏది శక్తివంతమైన అనుభవము? ఏమనుకుంటున్నారు మీరు? ఏది ఎక్కువ ఆకర్షిస్తుంది? ఆ అనుభవమా, ఈ అనుభవమా? 84 జన్మల యొక్క శరీరధారి యొక్క అనుభవమా, లేదంటే అశరీర స్థితి యొక్క అనుభవం మీకు ఎక్కువ అవుతుందా అని అడుగుతున్నారు పరమాత్మ. వాణిలోకి వచ్చే సంస్కారమా, లేక వాణికి అతీతంగా వెళ్ళే అనుభవమా? వాస్తవానికి ఇక్కడ ఈ ఒక్క సెకండ్ యొక్క అనుభవం చాలా సమయం యొక్క అనుభవానికి ఆధారము. ఒక్క సెకండ్లో అనేక ప్రాప్తులను అనుభవం చేయించేది. అందువలన ఈ ఒక్క సెకండ్ అనేక సంవత్సరాలతో సమానము. చెకింగ్ పాయింట్ ఒక్క సెకండ్ అశరీర స్థితి యొక్క అనుభవం, మన ఆత్మ యొక్క స్వధర్మం శాంతి, ఈ యొక్క అనుభవము ఒక్క సెకండ్ యొక్క అనుభవం అనేక సంవత్సరాలతో సమానం. చెకింగ్ పాయింట్. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మీ నోటిని నడిపించగలుగుతున్నారా? సెకండ్ అని దీనినే అంటారు. ఈ శరీరాన్ని నడిపించే మాస్టర్ యజమాని స్థితి యొక్క అనుభవం అవుతుందా? యజమాని అయ్యారా అని అడుగుతున్నారు పరమాత్మ. చెకింగ్ పాయింట్ ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి, ఎంతవరకు అశరీర స్థితిలో ఉన్నామనేది.